హాయ్ అందరికీ, నేను వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అండ్ నేనైతే సీతాఫలకాయలు తీసుకొచ్చాను కొన్ని. అవి ఇలా మక్కబెట్టాను అనమాట. ఒక సంచి వేసి సంచి మీద కాయలు పెట్టి అండ్ దాని మించి ఆకులు అయితే కప్పాను. సో మంచిగా వండినాయి ఒక 3 days తర్వాత. అండ్ నాకైతే చాలా ఇష్టం అండి సీతాఫలక పండ్లు అంటే. ఇవి ఎప్పటికీ దొరకవు, సంవత్సరానికి ఒక్కసారి 3 months దొరుకుతాయి. ఆ 3 monthsలో కూడా ఈ మధ్య చాలా తక్కువగా దొరుకుతున్నాయి సీతాఫలక పండ్లు. అయితే 3 days తర్వాత పండినాయి కదా. సో నేను మీకు ఫస్ట్ వీడియోలో కాయ చూపించాను కదా, అదే మంచిగా వండింది. మస్తు తీయగా ఉన్నాయి కాయలు కూడా, మంచిగా అనిపించింది. అయితే నిన్న మేము బజార్కి వెళ్ళాము, అక్కడ కూడా కొందాం అనుకున్నాం కానీ మేము రిటర్న్లో వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, ఇంకా తీసుకోలేదు. అండ్ సర్లే ఇంటి దగ్గర కొన్ని ఉన్నాయి కదా, అవి తినేద్దాము అని చెప్పేసి ఇవి అయిపోయినాక కొనుక్కోవచ్చు అని చెప్పి ఇంటికైతే వచ్చినాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ